ఈ శారీ నేను రీసెంట్‌గా మీషోలో నుండి తీసుకున్నాను. ఇది నాకు 450 అలా పడింది. శారీ అయితే చాలా బావుంది. ఈ శారీతో నేను 2 అవుట్‌ఫిట్స్ అయితే రెడీ చేశాను. నాకు మా పాపకి మదర్ అండ్ డాటర్ డ్రెసెస్ అయితే డిజైన్ చేశాను. సో, నాది బోట్ నెక్ పెట్టే కట్ చేశాను. మా పాపది కూడా బోట్ నెక్ పెట్టే డిజైన్ చేశాననమాట. ఈ బోట్ నెక్‌ది ఆల్రెడీ నేను వీడియో ముందుది పోస్ట్ చేసే ఉన్నాను. మీకు అర్థమయ్యే ఉంటది అది చూస్తే. ఇదేంటంటే లెంత్ నేను 13½ వచ్చేలా చూసుకుంటాను. దానికి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటాను ఖర్చొచ్చేసి. సో, నెక్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ హోల్ కూడా 7 ఇంచెసే పెట్టాను. నాది 32 అనమాట చెస్ట్ సైజు. 32/4 అనమాట. సో, దాని తర్వాత కింద నాది 28/4 చేసుకొని మనం పెట్టేసుకోవడమే. ఆ తర్వాత నెక్ వచ్చేసి కిందికి 3.5 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. అంతకంటే బోట్ నెక్కి ఎక్కువ బాగోదనమాట. ఆల్రెడీ నేను బోట్ నెక్ది ముందు వీడియోలో పోస్ట్ చేసే ఉండింటాను. ఒకసారి చెక్అవుట్ చేయండి మీకు డీటెయిల్గా చూడాలి అనుకుంటే. సో, మా పాపది డీటెయిల్గా చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి కిందికి 3 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. షోల్డర్ అంతా కలిపి 7 ఇంచులు తీసుకున్నాను నేను. సో, బాడీ కటింగ్ అయితే చేసేసుకొని ఇట్లా మెయిన్ ఫ్రంట్ పార్ట్కి ఇట్లా ఫ్లవర్స్ వచ్చేలా చూసుకున్నాను అనమాట. నేను శారీని హాఫ్ ఫ్లవర్స్ హాఫ్ ప్లెయిన్ వచ్చింది. హాఫ్ ఫ్లవర్స్ సపరేట్గా హాఫ్ ప్లెయిన్ సపరేట్గా ముందు ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి సపరేట్ చేసేసాను అనమాట శారీని. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ దగ్గర మాత్రమే నేను ఫ్రంట్ పోర్షన్ని పెట్టుకొని కట్ చేసేసుకున్నాను. తర్వాత ప్లెయిన్ పోర్షన్ అంతా ఉంది కదా, హాఫ్ అని చెప్పాను కదా, ఆ హాఫ్ అంతా ఇట్లా 4 మడతలు వేసుకున్నాను అనమాట. నాకు కింద వైపు అంతా నా కోసమని నేను ప్లెయిన్ యూజ్ చేశాను. లెంత్ వచ్చేసి నేను 34 ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఫ్రాకు. సో, 34 ఇంచెస్ పొడవు పెట్టుకొని అది కట్ చేసేసాను. సో, కింది వైపు వరకు వెళ్ళలేదు కెమెరా. సో, అంతవరకు కట్ చేశాను అనమాట. కింద ఇదిగో ఇది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలిందనమాట. సో, ఇదంతా కూడా నేను కుచ్చు పెట్టేస్తాను. నా వరకు నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాను. మా పాపకంతా కూడా ఫ్లోరల్ వచ్చేలా, అంటే చిన్న చిన్న బూటీస్ వచ్చేలా చూసుకున్నాను. ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, ఇదంతా కూడా మనకి హ్యాండ్స్కి మిగతా అన్నిటికీ యూజ్ అవుతుంది తర్వాత. నెక్స్ట్ ఇది మా పాప కోసం కట్ చేస్తున్నా. నెక్ 5 ఇంచులు కట్ చేసుకున్నాను. షోల్డర్ వచ్చేసి సో, ఆర్మ్ హోల్ కూడా 5 ఇంచెసే కట్ చేసుకున్నాను. ఇది నేను 5 to 10 ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుంది నేను చూపించిన నెక్ ఆర్మ్ హోల్ కటింగ్స్ అయితే. సో, ఇక్కడ కింది వైపుకి వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. నేను రాస్తాను చూడండి పక్కన. సో, 2.5 ఇంచెస్ అనమాట. ఇటు వెడల్పు వచ్చేసి మొత్తం 5 ఇంచులు కదా, 2.5 ఇంచెస్ ఏమో షోల్డర్కి వదిలేసాను, 2.5 ఇంచెస్ ఏమో నెక్కు తీసుకున్నాను. కిందికి వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. 3 కంటే ఎక్కువ పెట్టకండి, బోట్ మరీ కిందికి అయిపోతుంది నెక్ పిల్లలకి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాను అనమాట. సో, మీ పిల్లల షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని 4 భాగాలుగా చేసుకోండి. ఎందుకంటే మనం 4 మడతలు వేసుకున్నాం కదా క్లాత్ని, దానికోసం. సో, చాలా సింపుల్ పిల్లలవి కుట్టేసుకోవడము. ఇలా ఫ్రాక్స్ ఎన్నైనా కుట్టేసుకోవచ్చు సింపుల్గా. సో, బ్యాక్ పోర్షన్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసేసుకున్నాను అనమాట. నెక్ ఒకేసారి నేను సపరేట్గా మళ్ళీ కట్ చేయట్లేదు. ఇక్కడ ఫ్రంట్ పోర్షన్కి మాత్రం అంటే 2.5 ఇంచెస్ బ్యాక్ పోర్షన్కి కట్ చేసుకున్నాను. 3 ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్ పోర్షన్కి కట్ చేసుకున్నాను అనమాట. నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా గీసుకోండి, అంతే, ఏం లేదు. సో, ఇప్పుడు ఈ ఫ్రంట్ పోర్షన్ని మనం దీన్ని కూడా ఫ్లవర్స్ దగ్గర పెట్టేసుకొని క్లాత్ని కట్ చేసేసుకోవడమే. ఈ ఫ్లవర్స్ పోర్షన్ మాత్రమే నేను హ్యాండ్స్కి నెక్ పోర్షన్ వరకు వచ్చేలా చూసుకున్నాను. కింద వైపు అక్కడ మీకు ఆ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్న ఫ్లవర్స్, ఆ ఫ్యాబ్రిక్ అంతా ఫోల్డ్ చేస్తే మా పాపకి కుచ్చుకి కింద సరిపోతుందన్నమాట. సో, అందువల్ల మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ అయిపోయాయి. సో, సరిపోతుందా లేదా అనేసి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా, ఒక శారీతో ఎలా అవుతాయి అనేసి. సో, చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. వీటికి ఎక్కువ ఫ్లేర్ అవసరం లేదు నాకు తెలిసి, అంటే కాటన్ శారీస్ కదా, ఎక్కువ ఫ్లేర్ పెట్టుకున్నా మనకేం కనిపించదు కాబట్టి. సో, ఇక్కడ ఈ ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఫోల్డ్ చేశాను 4 మడతలు. ఇదే విధంగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా 4 మడతలు చేసి పొడవు చూసుకొని కట్ చేసుకున్నాను నా కోసం. సో, ఇది మా పాప కోసం మీ పిల్లలకి ఎంత పొడవు కావాలనుకుంటున్నారో అంత పొడవు పెట్టేసుకొని అంత పొడవు అయితే కట్ చేసేసుకోండి. ఇది పొడవు కింది వరకు 34 ఇంచెస్ వరకు చాలా ఎక్కువే ఉంది. పిల్లలకి అయితే సరిపోతుంది. ఇక్కడ సైడ్ అంతా కూడా లట్కన్స్ అవి ఉన్నాయి కదా, అవి తీసేస్తున్నాను. సో, ఇక్కడ నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ నా దాంట్లో మిగిలింది కదా, సో దాన్ని మా పాపకి ఇక్కడ యోక్ పార్ట్కి కట్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఈ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది ఆ ప్లెయిన్ మిగిలిందంతా కూడా. సో, నెక్స్ట్ నా దాంట్లో నేను ప్లెయిన్ ఫ్యాబ్రిక్ నా దానికోసం పెట్టుకున్నాను కదా, దాంట్లోనే నాకు బ్యాక్ పోర్షన్ కోసం దీంట్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. సో, మిగిలిందంతా కూడా కుచ్చు పెట్టేస్తాను ఇంకా.
సో నాదైతే కటింగ్ చూపించట్లేదు, మా పాపదంతా కటింగ్ చూపిస్తాను. సో సేమ్ అదే విధంగా నేను సింపుల్గానే మనం ఎక్కువ మోడల్స్ ఏం పెట్టలేదు, చాలా సింపుల్గా స్టిచ్ చేశాను అనమాట. త్వరగానే అయిపోతుంది నాకు, జస్ట్ ఒక 1 అవర్లో 2 ఫ్రాక్స్ కూడా నేను స్టిచ్ చేసేసాను అనమాట. సో అంత ఈజీ ఇలాంటి ఫ్రాక్స్. నేను ఇక్కడ మొత్తం 4 మీటర్ లైనింగ్ అనేది తీసుకున్నాను. సో నా కోసం 2.5 మీటర్ లైనింగ్ అనేది యూస్ చేసుకున్నాను. మా పాపకు వచ్చేసి మిగిలింది యూస్ చేశాను అనమాట, అడ్జస్ట్ చేసేసి. సో అంటే వీటికి ఎక్కువ మనం లైనింగ్స్ కూడా అవసరం లేదు చెప్పాలంటే కింది వైపుకి, కాకపోతే కొంచెం థిక్గా ఉంటుంది కదా వేసుకుంటా అన్నట్టు నేను మిగిలిందంతా కూడా వేసేసాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్ కోసం బుట్ట కోసం తీసుకుంటున్నాను. మీరు చివర్లో మాత్రమే 3 ఇంచెస్ కిందికి దించుకొని, ఇక్కడంతా స్ట్రైట్గానే వస్తుంది. మనం బుట్ట పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఇట్లా కొంచెం ముందుకి ఎంతవరకు మనం బుట్ట పెట్టుకుంటామో సో అంతవరకు స్ట్రైట్గా మనం గీసేసుకోవడమే అనమాట, జస్ట్ చిన్న కర్వ్ ఇచ్చుకోవడమే చివర్లో. సో ఇక్కడ నేను మీ హ్యాండ్ ఎంతైతే ఉంటుందో దానికి డబల్ తీసేసుకోండి అంతే. సో ఇప్పుడు 8 ఇంచులు మనకు మామూలుగా ఎవరికైనా హ్యాండ్ అనేది సరిపోతుంది అనమాట, మీడియం సైజ్ వరకు, లేదంటే 9 ఇంచులు ఖర్చుతో కలిపి. సో నేను ఇక్కడ 9కి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట, ఒక 6-7 ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇక్కడ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, మా పాపకి ప్లెయిన్ పెట్టేస్తున్నాను, నా వరకు ఫ్లవర్స్ వచ్చేలా చూసుకున్నాను హ్యాండ్కి. సో అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ ప్లెయిన్ది మా పాపకి హ్యాండ్ అనేది ప్లెయిన్ది ఇక్కడ పెడుతున్నాను. సేమ్ నాకు ఎలాగా కట్ చేసుకున్నాను సేమ్ అదే విధంగా. నేనైతే కొలతలు కూడా చూసుకోలేదు హ్యాండ్స్కి, ఎందుకంటే బుట్ట హ్యాండ్స్కి ఇలాంటి వాటికి ఏంటంటే అంత పర్టికులర్గా ఎక్కువ బుట్ట పెట్టుకునే వాటికి ఏంటంటే అంత పర్టికులర్గా మనము కొలతలు చూడాల్సిన అవసరం లేదనమాట, బాగా వస్తాయి అవి. మీకు నా వీడియోస్లో అంటే మొత్తం వీడియోలో చూశాక మీకు అర్థమైపోతుంది. సో ఇది వచ్చేసి నా వరకు నేను కట్ చేసుకున్న పీసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నవి మా పాపవి. ఆ ఫ్లవర్స్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి, అప్పుడే లుక్ వస్తుంది ఫ్రాక్ అనేది. సో ఇక్కడ నేను మా పాప కోసం లైనింగ్ తీసాను కదా, సో దాన్ని మళ్ళీ మధ్యలో కట్ చేసేస్తాను అనమాట సపరేట్గా, అప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఫ్యాబ్రిక్. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఇక్కడ నేను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ జస్ట్ రివర్స్ చేసేస్తున్నాను అంతే. నేను మళ్ళీ వీటికి క్యాన్వాస్ కానీ నార్మల్ లైనింగ్ అంటే కాటన్ లైనింగ్ కూడా నేను సపరేట్గా ఏం అటాచ్ చేయకుండానే స్టిచ్ చేసేస్తున్నాను, ఎందుకంటే థిక్గానే ఉంది ఫ్యాబ్రిక్. రివర్స్ చేసేసుకుంటే ఇవి మెయిన్ అతుక్కుపోతుంది అనమాట మనకి లైనింగ్కి, అందుకని నేను సపరేట్గా ఏం అటాచ్ చేయట్లేదు వీటికి. ఇవి జస్ట్ నేను కట్ చేసేసుకొని రివర్స్ చేసేసుకున్నాను అంతే, వీటికి క్యాన్వాస్ ఏం యూజ్ చేయలేదు, కానీ నెక్స్ మాత్రం చాలా నీట్గా వస్తాయి. సో మనం మెయిన్ ఒక 1/2 ఇంచ్ అనేది వదిలిపెట్టుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మరీ చివరికి వేసుకున్నామంటే థ్రెడ్స్ అనేది బయటకు వచ్చేస్తాయి. సో నీట్గా కట్ చేసేసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత మొత్తం చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. మీకు నెక్ చుట్టూ కావాలంటే, నేనైతే నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేయలేదు. సో నాకు స్టిచ్ వేయకుండానే ఇష్టం అనమాట, చుట్టూ మొత్తం అంటే రివర్స్ చేసేస్తాం కదా, చాలామంది నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేస్తారు, నేనైతే వెయ్యను, ఐరన్ చేసేస్తాను, అణిగిపోతుంది నెక్ అనేది, చాలా నీట్గా కనిపిస్తుంది, మెయిన్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట అట్లా చేసుకున్నప్పుడు. ఇట్లా రివర్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి ఐరన్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. దీనికైతే ఇంకా ఐరన్ కూడా అవసరం లేదు, అలా అణిగిపోయింది ఫ్యాబ్రిక్ అయితే. ఇట్లా 2 వైపులా కూడా మీరు మొత్తం అంతా రివర్స్ చేసేసుకున్నాక చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకోండి, ఇంకా కదలకుండా ఉంటుంది షోల్డర్స్ హ్యాండ్స్ దగ్గర మొత్తం అంతా కూడా. సో షోల్డర్స్ ఎలా కుట్టుకుంటున్నాను అనేది చూడండి. మీకు ఇదేంటంటే ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తున్నాను అనమాట, మీకు సెకండ్ షోల్డర్ పెట్టేటప్పుడు అర్థమవుతుంది. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట, పైవైపు థ్రెడ్స్ అదంతా కూడా చిరాకు లేకుండా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఇదేంటంటే లైనింగ్కి ఇట్లా ఆపోజిట్లో పెట్టేసుకొని ఒక లైనింగ్ని ఇటు రివర్స్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఒక లైనింగ్ని ఇట్లా రివర్స్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి పైవైపు. అలా స్టిచ్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. సో బయట వైపుకి థ్రెడ్స్ అలా రాకుండా మనం ఓవర్లాక్ ఇలాంటివి ఏం చేసుకొని అవసరం లేదనమాట, ఇన్విజిబుల్గా మనం ఇట్లా షోల్డర్స్ అనేది అటాచ్ చేసేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది, మనకి ఇంకా పక్కకు కదలదు. మీకు పక్కకు కదులుతుంది అనుకుంటే మీరు పిన్స్ యూజ్ చేయండి, గుండు పిన్నులు ఉంటాయి కదా అవి చుట్టూ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. మెయిన్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ కదా, అందుకని పక్కకు కదలట్లేదు అనమాట, నీట్గా ఉంది ఎలా పెడితే అలా. నాకు అందుకే చాలా త్వరగా అయిపోయాయి ఫ్రాక్స్ స్టిచ్ చేయడం కూడా, సింపుల్ ఫ్రాక్సే కదా అందువల్ల త్వరగా అయిపోయాయి స్టిచ్చింగ్ కూడా.
సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలని వీడియోస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మెయిన్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల మీకు నచ్చాయని నాకు అర్థమవుతుంది. సో అయిపోయిందనమాట. బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా నీట్గా వచ్చింది. సో మెయిన్ ఆ ఫ్లవర్స్ అన్నీ కరెక్ట్గా రావడం వల్లే చాలా నీట్గా వచ్చింది. తర్వాత ఈ హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్ మిడిల్లో ఫస్ట్ ఒక కట్ పెట్టేసుకొని ఆ చివర్లో ఒక 3 ఇంచులు నేను వదిలేసాను అనమాట. 3 ఇంచులు వదిలేసి ఇటు 3 ఇంచులు వదిలేసి మధ్యలో అంతా చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టేశాను. సో ఇటు సైడ్ కూడా అనమాట, కింది వైపు కూడా మిడిల్లో ఒక కట్ అనేది పెట్టేసుకొని అటు ఒక 3 ఇంచులు ఇటు ఒక 3 ఇంచులు వదిలేసుకొని మీరు స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అంతే. సో ఈ బుట్ట అనేది చాలా బాగా అనిపిస్తుంది, ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఇట్లానే స్టిచ్ వేసేసుకోవాలి. వేసేసుకొని మనం అటాచ్ చేసేసుకోవడమే దానికి. సో ఇక్కడ కింద వైపు అనమాట, కింద వైపు ఇంకొక ఫ్యాబ్రిక్ తీసుకొని జస్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టానమాట. రైట్ సైడే పెట్టేసుకున్నాను ఫ్యాబ్రిక్ని. రైట్ సైడ్ పైన వైపు పెట్టాను, ఈ కుచ్చుళ్ళ పైన పెట్టేసి దాన్ని రివర్స్ చేసేస్తానమాట. సో ఇంకా నీట్గా ఉంటుంది. నాకేంటంటే త్వరగా అయిపోవాలన్నమాట, నీట్గా ఉండాలి, త్వరగా అయిపోవాలి ఫ్రాక్స్. నేను ఎక్కువ టైం టేకెన్ పనులైతే చేయడం ఇష్టం ఉండదు, త్వరగా అయిపించుకోవాలని చూస్తాను. స్టిచ్చింగ్ ఎక్కువ సేపు కూర్చొని క్యాన్వాస్లు ఇవన్నీ అటాచ్ చేసి, అంటే మా వరకే కదా, బయట వాళ్ళకి చేసేటప్పుడు నీట్గా చేస్తాను. సో నా వరకు స్టిచ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇట్లా సింపుల్గా ఈజీ మెథడ్లోనే చేసేసుకుంటాను. సో అయిపోయాయి ఫ్రాక్స్ అయితే, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి, ఈ హ్యాండ్స్ని మనం ఇంకా ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇట్లా రివర్స్లో చూపిస్తున్నాను కదా, మిడిల్లో ఒక పిన్ పెట్టేసుకున్నారంటే ఇంకా కరెక్ట్ పొజిషన్లో వస్తుంది అనమాట. సో ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఇంకా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా కుచ్చు. ఒకవేళ ఫ్యాబ్రిక్ ఎక్కువ మిగిలింది అనుకోండి, మళ్ళీ కుచ్చు అనేది అడ్జస్ట్ చేసేసుకోండి. తక్కువైందంటే ఒక స్టిచ్ రిమూవ్ చేసేస్తే సరిపోతుందన్నమాట. సో నాకు అలవాటు అనమాట, ప్రాక్టీస్ మీద కరెక్ట్గా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో ఇంత సింపుల్. నేను పర్సనల్గా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు, నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. మెయిన్లీ ప్రాక్టీస్ అనమాట. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతామో అంతే. సో ఏదైనా కొంచెం సింపుల్ మెథడ్లో చేసుకునేలా అంటే మనకు అర్థమవుతుంది త్వరగా అయిపించుకోవడం. అంటే మీరు ఇలా తక్కువ ప్రైస్ ఉన్న ఫ్యాబ్రిక్స్ తీసుకొని ట్రై చేస్తూ ఉండండి, మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళైతే. సో బుట్ట చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు ఏంటంటే వెనక వైపు కట్టుకునే ఉంటాయి కదా, మనకి ఏమంటారు, బొందులు అంటారేమో. సో బ్యాక్ సైడ్ కట్టుకుంటాం కదా, సో పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళకి కొంచెం నడుము దగ్గర లూజ్ పెడితేనే కంఫర్ట్ ఉంటుంది. దానికోసం థ్రెడ్స్ రెడీ చేస్తున్నాను. సో జస్ట్ నేను ఒక 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, దాన్ని ఫోల్డ్ చేసేసి పొడవు అనేది అందాజుగా ఒక 20 ఇంచెస్ తీసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఒక్కొక్కటి కూడా ఇట్లా చివరి వరకు ఒక స్టిచ్ చేసేసుకొని ఇక్కడ కొంచెం క్రాస్గా ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోయిద్ది. నేను దేనికైనా కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటాను, ఎందుకంటే ఇంకా తర్వాత ఊడకుండా ఉంటుంది అనేసి ఒకేసారి వేసేసుకుంటాను అనమాట. సో ఇట్లా వేసేసుకొని చివర్లో మనము ఒక క్రాస్ అనేది రివర్స్ అక్కడ చివర్లో ఉంది కదా, సో అక్కడ కొంచెం క్రాస్ తీసామంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఒక క్రాస్. సో వీటికి కొలతలు ఇవన్నీ అంటే నేనేమైతే కొలతలు అలా ఏం తీసేసుకోను. సో అందాజుగా కట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటూ ఉంటాను చిన్నవి అయితే. సో ఇక్కడ ఒక పెన్ తీసుకొని పెన్తో రివర్స్ చేసేసాను క్లాత్ని. సో ఇట్లా 2 రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవి 2 కూడా మనం ఫ్రాక్కి అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంది కదా, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను అనమాట, పై వైపుకి పెట్టేసుకొని. ఇటు సైడు అండ్ ఇటు సైడ్ ఓన్లీ ఫ్రంట్ సైడే. సో ఇప్పుడు ఇంకొకటి ఇటు సైడ్ అనమాట. ఇది స్టిచ్చింగ్ ఉంది కదా, స్టిచ్ది ఉంది కదా, అది కింది వైపుకి వచ్చేలా చూసుకోండి అంతే. సో అయిపోయింది అంతే. ఇప్పుడు మనం ఒక వైపు అంతా అటాచ్ చేసేసుకుందాం ఫ్యాబ్రిక్ని. నేను ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను. మీరు మార్కింగ్ మీ పిల్లల చెస్ట్ సైజు వెస్ట్ సైజు కరెక్ట్గా చూసేసుకొని లూజ్ అనేది ఉంచాను కింద వైపు. వెస్ట్ అయితే ఒకవైపు మాత్రమే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది పెట్టి స్టిచ్ వేస్తున్నాను చూడండి. రెండో వైపు కొంచెం వదిలేసుకొని మనం వెస్ట్ దగ్గర లూజే పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. మనం కట్టుకుంటాం కదా, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో నేను బ్యాక్ సైడ్ బటన్స్ అవేం పెట్టట్లేదు అనమాట మా పాపకి, అలాగే వేసేస్తాను, సరిపోతుంది తనకి.
మీకు కావాలి అంటే ఒక బటన్ జస్ట్ వీ షేప్లో నెక్ అనేది బ్యాక్ సైడ్ గీసేసుకొని ఒక బటన్ పెట్టుకోండి మీకు ఈజీగా కావాలి అనుకుంటే. ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. సో ఒకవైపు అయితే రెడీ అయిపోయింది, మనకు పైన యోక్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను చూడండి. ఈ ప్లీట్స్ నన్ను చాలామంది అడిగారు, మీరు ఎలా కొలత చూస్తారని. నేనైతే కొలతే చూడని చెప్పాలంటే. ఇట్లా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకోవడమే. మీకు వీడియోలో చూడండి నేను ఎలా పెడుతున్నాను అనేసి. జస్ట్ ఒక్కొక్క 1 ఇంచ్ తీసుకొని ఫ్యాబ్రిక్ దగ్గరికి పెట్టుకుంటున్నాను. మీరు ఫ్యాబ్రిక్ని బట్టి అనమాట. ఇది నాకు చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి నేను దగ్గరికి పెట్టాను. మీ దగ్గర తక్కువ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి, కొంచెం అంటే దగ్గరికి తక్కువ ఫ్యాబ్రిక్ తీసుకొని పెట్టండి. మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటైపోయిద్ది అంతే. సో ఇలా అటాచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని అటాచ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది నాకు చాలా ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి ప్లీట్స్ దగ్గరికి వచ్చాయి, చాలా బాగా వచ్చింది అందుకే. సో ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకొని మనం ఇలా స్టిచ్ వేసేసుకోవడమే చివరి వరకు కూడా. సో అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ, ఒకవేళ మీరు కుచ్చుళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే సో అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవడమే చివరి వరకు కూడా. సో తర్వాత ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను కదా. సో లైనింగ్ అనేది నాకు కొంచెం తక్కువ తీసుకున్నా కూడా మిడిల్లో కట్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి పొడవు ఎక్కువే వస్తుంది. సో లైనింగ్ కాబట్టి దాన్ని ఇట్లా మిడిల్లోకి కట్ చేసేసుకుంటే నాకు ఎక్కువ ఫ్యాబ్రిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను దాన్ని జాయిన్ చేశాక మీకు కనిపిస్తుంది చూడండి. సో మిడిల్లో కట్ చేయడం వల్ల నాకు 2 పోర్షన్స్ అనేది వచ్చేస్తాయి కదా. సో ఎక్కువ ఫ్యాబ్రిక్కే వచ్చేస్తుంది లైనింగ్ కూడా. లైనింగ్ ఎక్కువ ఏం అవసరం లేదు, అసలు వేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. దగ్గర ఉంది కాబట్టి అటాచ్ చేస్తున్నాను అంతే. సో యోక్ పార్ట్కి మాత్రం ఖచ్చితంగా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోండి, కింద వేయకపోయినా. సో దీనికి కూడా మనం ఫ్యాబ్రిక్ అనేది మనకి బయటికి రాకుండా పోగులు అనేది ఎట్లా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను చూడండి. మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటువల్ల స్టిచ్ చేసాం కదా. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇటు సైడ్ స్టిచ్ చేసేసుకున్నారంటే మనకి ఆ దారాలన్నీ కూడా మిడిల్లోకి వెళ్ళిపోయిద్ది, అసలు స్టిచ్ అనేది కనిపించదు అనమాట. మీరు ఓపెన్ చేశాక మీకు కనిపిస్తుంది. సో ఇది కూడా ఇన్విజిబుల్గా వస్తుంది అనమాట. సో మొత్తం చివరి వరకు స్టిచ్ అయిపోయాక చూసారా అసలు స్టిచ్చింగ్ అనేది కనిపించదు లోపల వైపు. సో ఇది ఒక టిప్ అనమాట ఇందులో. సో ఇటు సైడ్ కూడా మొత్తం ఇంకా స్టిచ్ వేసేసుకోవడమే చివర్లో అంతే. మీరు ఇంకా ఫిట్టింగ్ చేసేసుకోవడమే అనమాట. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. సో ఫ్రాక్ అయితే ఇదనమాట. దీనిపైన ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఆ ఫ్లవర్స్ పైన కూడా నేను ఇట్లా పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. జస్ట్ మీ దగ్గర పర్ల్స్ ఉన్నా లేదంటే ఏదైనా చిన్న కుందన్స్ అలా ఉన్నా అవి కూడా అతికిచ్చేసుకున్నా సరిపోతుంది. నేనైతే కుట్టుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఊడిపోకుండా ఉంటాయి అనేసి ఆ ఫ్లవర్లో ఒక్కొక్క పూస అనేది పెట్టి కుట్టేసుకున్నాను ఫ్లవర్స్ అంతా కూడా. కొంచెం ఓపికని బట్టి చేసుకోవడమే. సో తక్కువ ప్రైస్ అయినా కూడా ఎక్కువ ప్రైస్ ఉన్న ఫ్రాక్ లాగా అనిపిస్తుంది మనకి చూస్తే. ఇట్లా చిన్న యాడ్ చేసుకున్నామంటే ఫ్రాక్స్లో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ పెట్టాలి అనేసి. ఇట్లా ఫ్రాక్ అంతా కూడా చిన్న పర్ల్స్ అయితే స్టిచ్ వేసేసుకున్నాను. సో ఓవరాల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇది సేమ్ మా పాపకి ఎలా స్టిచ్ చేశాను యాజ్ ఇట్ ఈస్గా నాకు అలాగే స్టిచ్ వేసుకున్నాను. మా పాపకి చిన్న ఫ్లవర్స్ వచ్చాయి, నాకు ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా. సో ప్లెయిన్ అనేది నాకు పెట్టుకున్నాను అంతే. ఓవరాల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇది. నాకు హ్యాండ్స్ దగ్గర అండ్ యోక్ పార్ట్లో ఫ్లవర్స్ వచ్చేలా చూసుకున్నాను. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత వీడియో బాయ్ బాయ్. పాపకి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం మిగిలితే ఫ్లవర్స్ వచ్చింది, చిన్న బౌ కూడా చేశాను అనమాట. నేను బౌ వీడియోస్ కూడా ఎలా చేసుకోవాలి అనేసి పోస్ట్ చేస్తాను సూన్ ఖచ్చితంగా. సో ఇంతే వీడియో, బాయ్ బాయ్.